ఇక వివరాలు చూస్తే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. యూరోపియన్ దేశాలతో పాటు కొన్ని ఆసియా దేశాల్లో కూడా తాజా వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తోంది. కొత్త వైరస్ లిస్టులో ఒక్కొక్క దేశం యాడ్ అవుతూ జనాల్ని నిద్రపోనీయకుండా చేస్తోంది. మొన్న దక్షిణాఫ్రికా, నిన్న జర్మనీ, ఈ రోజు అమెరికా. మరి రేపు ఏ దేశం ఉంటుందోనని భయంతో వణికిపోతున్నారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు పూర్తయింది. ఇప్పటికీ అనేక రూపాలను సంతరించుకున్న ఈ కోవిడ్-19 ఇంకో కొత్త రూపంతో ప్రపంచ దేశాలను మళ్లీ వణికిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా దేశాల్లో క్రమంగా విస్తరిస్తోంది. ఆఫ్రికా ఖండాన్ని దాటి యూరప్, ఆసియా ఖండాల్లో అడుగుపెట్టింది. ఒమిక్రాన్ ఇప్పటికే 20 దేశాల్లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఆ దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్త వేరియంట్ యూరోపియన్ యూనియన్ లోని 11 దేశాల్లో ఇప్పటి వరకు 44 కేసులు నమోదయ్యాయి. బాధితులలో చాలా మంది ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చిన వారేనని తేలింది. ఈ వైరస్ ని ఎదుర్కోవడానికి ప్రజలందరూ కూడా అవగాహనతో పాటుగా సంసిద్ధంగా ఉండాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం దీనికి తీసుకోవాల్సిన ఏదైతే మనం జాగ్రత్తలు తీసుకుంటున్నామో ఫేస్ మాస్క్, సోషల్ డిస్టెన్స్ అండ్ ఫంక్షన్స్ అవాయిడ్ చేయడం, మ్యారేజ్లు అవాయిడ్ చేయడం, మిగతా మీటింగ్స్ అవాయిడ్ చేయడం, ఇవన్నీ ఏదైతే మనం సెకండ్ వేవ్లో అంత తీవ్రంగా చేస్తామో అలాంటి ప్రోటోకాల్, అప్రాప్రియేట్ ప్రోటోకాల్ ఈరోజు కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వ్యాక్సినేషన్ అందరూ వేసుకోవాలి. ఇది తెలుస్తుంది, ఫస్ట్ డోస్ వేసిన వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంత, ఎందుకంటే 30% ప్రొటెక్షన్ ఉంటుంది. ఫస్ట్ డోస్ వేసుకోవాలి, సెకండ్ డోస్ వేసుకోవాలి. ఇంకా మిగతా కొన్ని కంట్రీస్ అయితే ఇంకా బూస్టర్ డోస్ కూడా వేసుకుంటున్నాయి, మనకి ఇంకా అది స్టార్ట్ చేయలేదు. సో కాబట్టి ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ విజయవంతంగా త్వరగా 100% అయితే తప్ప మనకు దీని నుంచి ప్రొటెక్షన్ లేదు. కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే ఫస్ట్ డోస్ తీసుకొని సెకండ్ డోస్ డిలే చేస్తున్నారు కొంతమంది దీనికి అయిపోయిందిలే కోవిడ్ మాకు ఏం లేదని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉన్నారు. కొంతమంది మేము అయిపోయింది, ఇది టోటల్గా ఎరాడికేట్ చేసాం, ఈ దేశం మాకు అవసరం లేదని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా గమనించుకోవాల్సిన పరిస్థితి, మనము ఒమిక్రాన్ వైరస్ వచ్చినా కూడా మనం తట్టుకోవాలంటే డెఫినెట్గా మనందరం కూడా మన గతంలో పాటించినటువంటి అన్ని ప్రోటోకాల్స్ తప్పనిసరిగా యథావిధిగా మ్యాండేటరీగా మనం పాటించాల్సిన అవసరం ఉంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు కోలుకుంటున్నాయి. హమ్మయ్య అని కాస్త ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కోవిడ్ కొత్త రూపం ఒమిక్రాన్ వ్యాప్తి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుగా హెచ్చరించింది. దీంతో ఈ వైరస్ తీవ్రత ఏ విధంగా ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం ఉంటుంది అనే విషయం అందరినీ భయపెడుతోంది. ఇక రోజుకో దేశంలో వైరస్ వెలుగులోకి వస్తోంది. యూరోపియన్ దేశాలతో పాటు కొన్ని ఆసియా దేశాల్లో కూడా ఒమిక్రాన్ విస్తరిస్తోంది. ఈ వేరియంట్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన వెంటనే తమ దేశంలో చర్యలు చేపట్టిన జపాన్లోనూ తొలి కేసు నమోదైంది. నమీబియా నుంచి టోక్యోకి వచ్చిన ఓ 30 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ ను గుర్తించారు. జనాలు మెయిన్లీ జర్నీ తగ్గించుకోవడం, ఎవరి ఏరియాలో వాళ్ళు ఉండడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్క్ కంపల్సరీ వేసుకోవడం, ఇది చాలా అన్ని ట్రీట్మెంట్ కన్నా ప్రివెన్షన్ చాలా బెస్ట్ అన్నట్టు. ఇది ప్రజల నుండి గవర్నమెంట్కి సహకారం అందించడం, పిల్లలకు కూడా వేసే ప్రయత్నం కూడా చేస్తే ఎంతో కొంత మనం బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. మరోవైపు తమ దేశంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు అమెరికా బుధవారం ప్రకటించింది. కాలిఫోర్నియా వ్యక్తిలో ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది. 2 డోసుల వ్యాక్సిన్ వేసుకున్న ఈ వ్యక్తి దక్షిణాఫ్రికా నుంచి ఈ మధ్య వచ్చినట్లు తేలింది. అయితే బాధితుల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని వివరించింది. అమెరికాలో అందరూ అప్రమత్తమవ్వాల్సిన సమయం ఉందని అంటువ్యాధుల విభాగం చీఫ్ ఆంథోనీ ఫౌచి అన్నారు. వ్యాక్సినేషన్, బూస్టర్ డోసులు, మాస్కులను ధరించడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవచ్చని తెలిపారు. కొత్తగా ఏదో ఒమిక్రాన్ అని చెప్పి ఏదైతే కొత్త వేరియంట్, కరోనా వేరియంట్ మనల్ని వస్తుందని చెప్పుకుంటున్నామో పక్కనే ఆల్రెడీ కర్ణాటకలో వచ్చేసింది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కర్ణాటక మనకు ఎంతో దూరం లేదు, మనం బార్డర్లో ఉన్నాము. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఫంక్షనింగ్లో ఉంది. చాలామందిని ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు ఎంతో దూరంలో లేదు, 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి మనము ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఏ స్ట్రెయిన్ అయినా రానివ్వండి, ఒమిక్రాన్ రానివ్వండి, డెల్టా రానివ్వండి, ఎనీ వైరస్ ఏది వచ్చినా కూడా ఒకే ఒక ఆయుధం, మనము మాస్క్ ధరించి ఉండడము,
అదేవిధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మూలాన ఏ వైరస్ వచ్చినా ఏ స్ట్రెయిన్ వచ్చినా వాటికి దూరంగా ఉండొచ్చు. జాగ్రత్తలు తీసుకోకపోతే డెఫినెట్గా బారిన పడే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. తమ దేశంలో నవంబర్ 24న ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించినట్లు దక్షిణాఫ్రికా దేశం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తమ దేశంలో ఈ నెల 19 నుంచి 23 తేదీల మధ్య తీసిన నమూనాల్లో ఈ వేరియంట్ ను గుర్తించామని నెదర్లాండ్స్ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పుడు ఒమిక్రాన్ ఎప్పుడు ఎక్కడ పుట్టిందనే విషయంపై అనుమానం మొదలైంది. ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుకపై మళ్లీ చాలా సందేహాలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగు చూడటానికి ముందే ఈ కొత్త వేరియంట్ తమ దేశంలో నవంబర్ 19న ఉన్నట్లు నెదర్లాండ్ ప్రకటించింది. మాస్కులు ధరించాలి, అందరూ కూరగాయల కచ్చినోళ్ళు గాని కూరగాయలు అమ్మేటోళ్ళు గాని అందరూ ధరించుకోవాలి. పిల్లలు జిల్లలు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇవరకే 2 వచ్చిపోయినాయి, మళ్ళీ 3వ దేశం వస్తుంది. మంచిగా ఉంటేనే మన ఆరోగ్యం మంచిగా ఉంటది, అందరం మంచిగా ఉంటాం. కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి కరోనా చేయబట్టి. అందరం మంచిగా ఉండాలంటే మన జాగ్రత్త మనం ఉండాలి, అన్ని జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు జిల్లలు అందరు కుటుంబం అంతా మంచిగా ఉండాలి. కరోనా మళ్ళీ 3వ దేశం వస్తుందట, మంచిగా జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లకు వచ్చేటోళ్ళు మనం అమ్మేటోళ్ళము అందరం జాగ్రత్తగా పాటించాలి. మనం తెలంగాణ కాపాడుకోవాలంటే మన జాగ్రత్త మనం పాటించాలి అందరం. నిజానికి అక్టోబర్ ప్రారంభంలోనే నైజీరియాలో ఒమిక్రాన్ తొలి కేసు నమోదైనట్లు ఆ దేశ ప్రజా ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కరోనా వైరస్ నిర్ధారణ నిమిత్తం అక్టోబర్లో సేకరించిన నమూనాలను పరీక్షించగా కొత్త వేరియంట్ నిర్ధారణ అయినట్లు స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా ఈ వేరియంట్ గురించి తెలుపుతూ ప్రపంచ దేశాలను అలర్ట్ చేయడానికి ముందే ఆ దేశం నుంచి వచ్చిన ప్రయాణికుల నమూనాల్లో తాము ఈ వైరస్ ను కనుగొన్నామని చెప్పింది. ప్రస్తుతం జర్మనీ, ఆస్ట్రియా, దక్షిణ కొరియాలో డెల్టా కారక కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. మరోవైపు క్రిస్మస్ దగ్గర పడుతూ ఉండటంతో ఈ వైరస్ వ్యాపించకుండా పలు దేశాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. భారత్లోకి ప్రమాదకర ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించిందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. బెంగళూరులో 2 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఒకరు 66 ఏళ్ల వ్యక్తి అయితే మరొకరు 46 ఏళ్ల వ్యక్తి అని చెప్పారు. ప్రపంచ దేశాల్లో వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోందని అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఒమిక్రాన్ సోకిన 2 విదేశాల నుంచి వచ్చిన వారేనని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ సోకిన 2 ఎవరెవరిని కలిశారు అని దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. अगर कोई यात्री वहां से आते हैं तो उनको कंपलसरी आरटीपीसीआर टेस्टिंग एयरपोर्ट पर करानी पड़ेगी और अगर उनका रिजल्ट पॉजिटिव आता है तब क्लिनिकल मैनेजमेंट प्रोटोकॉल के द्वारा उनका इलाज किया जाएगा और उसके साथ ही उनका सैंपल जीनोमिक सीक्वेंसिंग के लिए भेजा जाएगा कि कहीं उसमें ओमिक्रॉन वेरिएंट तो नहीं है। इसके साथ ही अगर उनका टेस्ट नेगेटिव आता है तो हम उनसे रिक्वेस्ट करेंगे कि वह होम क्वारंटाइन में 7 दिन रहें और 7 दिन होम क्वारंटाइन में रहने के बाद 8वें दिन फिर से रीटेस्टिंग कराएं। इसी के साथ ही फिर अगर उनका वहां पर भी नेगेटिव आता है तो वायरस का इंक्यूबेशन पीरियड क्योंकि 14 दिन माना जाता है तो हमने उनसे रिक्वेस्ट की है कि उसके बाद भी 7 दिन नेगेटिव होने के बाद भी यानी कि पूरे 14 दिन के पीरियड के लिए वो सेल्फ मॉनिटरिंग की उस स्थिति में रहें। साथ ही वह देश जो कि एट रिस्क की कैटेगरी में आज नहीं आते लेकिन जिस गति से यह वेरिएंट फैल रहा है या ओवरऑल यूरोप या कुछ देशों में अधिक केस नोट किए जा रहे हैं तो हमने यह भी कहा है कि बाकी देशों से आने वाले यात्रियों को भी 2% पैसेंजर्स को हम आरटीपीसीआर टेस्टिंग के द्वारा टेस्ट करेंगे और अगर वह नेगेटिव आते हैं तो उनको 14 दिन सेल्फ मॉनिटरिंग करनी है। यह रिवाइज्ड गाइडलाइंस हमारी 1 दिसंबर से इंप्लीमेंटेशन में आ चुकी हैं और अब तक अगर हम सुबह 8 बजे तक का डेटा देखें तो देश में ऐसी 37 फ्लाइट लैंड की पिछले एक दिन में और उसमें 7,976 पैसेंजर्स आए जिनको कि आरटीपीसीआर टेस्ट एयरपोर्ट पर किया गया और उसमें से 10 पैसेंजर्स आरटीपीसीआर पॉजिटिव थे तो जिनका जीनोमिक सैंपल भी हमने कलेक्ट करके भेज दिया है। इस विषय में हम WHO की गाइडलाइन, WHO की जो एडवाइस है उसको भी हाईलाइट करना चाहेंगे कि WHO ने कहा है कि हम ब्लैंकेट ट्रेवल बैन ना लगाएं देश और साथ ही कहा है कि एविडेंस बेस्ड और रिस्क बेस्ड अप्रोच के तहत हम अपने स्क्रीनिंग ऑफ पैसेंजर्स बढ़ाएं, अपनी टेस्टिंग बढ़ाएं और क्वारंटाइन रिलेटेड अपनी जो
प्रोसेस है उनको और स्ट्रेंथन करें, उसके तहत ही हम ఇక కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇక ఇదే విషయంపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే 2-3 నెలలు నిర్లక్ష్యం వహించొద్దని తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలన్నారు. లేదనే కాదు, ఇక్కడ ఆల్రెడీ డెల్టా వేరియంట్ అనేది ఇంకా ఉన్నది. దాంతో పాటు కొంచెం ససెప్టిబుల్ పాపులేషన్ కూడా, అంటే ఇప్పటి వరకు ఇన్ఫెక్ట్ కాని వాళ్ళు కానివ్వండి, ప్రాపర్గా వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు కానివ్వండి ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, అండ్ ఎస్పెషల్లీ పిల్లలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, వాళ్ళందరూ ఈజీగా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. సో ఈ దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఇప్పటికే వరకు తీసుకున్న జాగ్రత్తల్ని మళ్ళీ మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇంటెన్సిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. Everybody has been tested, everybody has been isolated. They are under our custody. They are native. Out of 325 people, only one is positive. So there are such instances where second dose vaccination is not taken, but there still their vaccination certificate has been issued. What's the health department doing about that? No, the way almost we have given more than 3.85 lakh doses so far. Okay, so here and there we got couple of complaints, and we acted on that. Our health department has conducted an inquiry, and we have suspended almost 3 doctors and 3 vaccinators in this regard. రావు సార్, ఆరోగ్య శాఖ నుంచి ఏమైనా మళ్ళీ ప్రపోజల్స్ ఏమైనా పోయేసాల్సిందో మాస్ గ్యాదరింగ్స్ ని కంట్రోల్ చేయడానికి? కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న సమయంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు రాష్ట్రంలో ఒమిక్రాన్ కట్టడికి పలు ఆంక్షలు విధించారు. ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో భయం వద్దు, కోవిడ్ నిబంధనలు పాటిస్తే సరిపోతుందంటున్న డిఎంహెచ్ఓతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పేరు వినగానే ప్రజల్లో ఒక భయాందోళనమైన వాతావరణం. అదే కరోనా ఒక తగ్గుముఖం పట్టిందని ఒక వాతావరణం నెలకొన్నది. ఆ నెలకొన్న పరిస్థితుల్లోనే విదేశాల నుంచి తెలుగు రాష్ట్రాలకు విస్తృత స్థాయిలో వస్తున్నటువంటి ప్రజలు వైరస్ మళ్ళీ వ్యాపించిందని కూడా ప్రజల్లో ఒక భయాందోళన వాతావరణం ఏర్పడింది. అదే విషయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఈ విధి విధానాలు తెలియజేస్తుంది. దీనికి సంబంధించి నల్గొండ డిఎంహెచ్ఓ కొండలరావు గారు ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వ పరంగా ఏ విధంగా ప్రజలకు గైడ్ ఇస్తున్నారో, వాళ్ళు చేస్తున్నటువంటి సూచనలు ఏంటి సార్ చెప్పండి. అవును, ఈరోజు ప్రజలందరూ మరొక్కసారి ఉలిక్కిపడేటువంటి విధంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక కొత్త వేరియంట్ 32 స్పైక్ ప్రోటీన్ మ్యుటెంట్ వైరస్, దట్స్ B11529 వైరస్ ఈరోజు ఒక మిగతా దేశాలలో లైక్ సౌత్ ఆఫ్రికా, కెనడా, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బోత్సవానా ఇలాంటి కంట్రీస్లో కొన్నింటిలో కలవరం లేపుతూ ఉంది. ఇది ప్రపంచ దేశాలు కూడా విస్తృతంగా చూస్తున్నాయి. సో WHO పాటుగా భారతదేశం, తెలంగాణ కూడా చాలా అప్రమత్తంగా కొన్ని మెజర్స్ తీసుకుంటున్నాం. సో మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా మినిస్టర్ గారు, మా హెల్త్ సెక్రటరీ గారు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కమిషనర్ గారు అందరూ కూడా దీని మీద అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఆ వైరస్ యొక్క ప్రభావాన్ని, ముప్పుని తప్పించడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది. సో ఇవాళ రేపు మాకు స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ కూడా గైడ్లైన్స్ వస్తాయి తప్పకుండా. ఇది ముందస్తుగా తెలంగాణ ప్రభుత్వం చాలా అలర్ట్గా ఉంది. సో ఎటువంటి వైరస్ ఇంతవరకు ఒక కేసు కూడా మన దగ్గర రాలేదు. ఒకవేళ వచ్చినట్లయితే దానికి ప్రణాళికలు, దానికి సిద్ధం చేసేటువంటి ప్రక్రియను మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ చాలా అలర్ట్గా ఉంది. వాళ్ళ గైడ్లైన్స్ అన్ని కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి వస్తాయి. యాసిడ్గా వాళ్ళు చెప్పే ప్రతిదాన్ని కూడా మేము ఇక్కడ పాటిస్తాం డెఫినెట్గా. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పేపర్లో చూస్తూ ఉన్నాం, మిగతా కంట్రీస్లో ఒక 32 స్పైక్ ప్రోటీన్ మ్యూటెంట్ వైరస్, దట్ ఈస్ B11529 అనే వైరస్ ఈరోజు కలవరం చెప్తా ఉంది. అది ఒక స్ప్రెడ్డింగ్ ఒక 30% స్పీడ్గా ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా మన డెల్టా వేరియంట్ చూస్తే అది ఒక 11 స్పైక్ ప్రోటీన్ మ్యూటెంట్ ఉంది. ఇది అయితే 32 స్పైక్ ప్రోటీన్ అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం, పేపర్లో చదువుతూ ఉన్నాం. అట్లా మిగతా కంట్రీస్లో కూడా సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్లో, మిగతా మన కంట్రీకి ఒక 22 కంట్రీస్లో ఇప్పటికీ దీని యొక్క ప్రభావం అధికంగా ఉందని తెలుస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కరోనా సమయంలో, లాక్డౌన్లో గతంలో ఎలా ఇబ్బందులు పడ్డారో, ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న క్రమంలో వ్యాపారుల పరిస్థితి ఏమిటో ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రావణ్తో స్టూడియో న్యూస్ శ్రీనివాస్, నల్గొండ.
ప్రస్తుతం ప్రపంచంలోని అందరినీ భయపెడుతున్న మాట ఒమిక్రాన్. ఇక ఒమిక్రాన్ ప్రభావంపై మాట్లాడేందుకు వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఒమిక్రాన్ ప్రభావంపై మాట్లాడేందుకు నల్గొండ జిల్లాకు చెందిన ప్రముఖ న్యూట్రిషియన్ మెట్రన్ వైద్య నిపుణురాలు డాక్టర్ అరుంధతి జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. ఇక అలాగే ఒమిక్రాన్ ప్రభావంపై మాట్లాడేందుకు మెదక్ జిల్లా డాక్టర్ క్రాంతి జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్తే అండి. అలాగే విజయవాడ నుంచి డాక్టర్ శ్రవణ్ ఉన్నారు. నమస్తే అందరికీ. వినిపిస్తుందండి? సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే అందరూ చాలా ఆందోళనకు గురవుతున్నారు. సో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా గుర్తించాలి? హలో చంద్రశేఖర్ గారు చెప్పండి. ఈ ఓమైక్రాన్ వేరియంట్ అండి, ఇది COVID-19 బేసిక్ ఇన్ఫెక్షన్ ఏనండి. ఇప్పుడు ఆల్ఫా బీటా డెల్టా వేరియంట్ల లాగానే ఓమైక్రాన్ అనేది ఒక సరికొత్త వేరియంట్. November 27th నాడు మాత్రమే సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ రికగ్నైజ్ అయింది. ఇవాళ 5th డే. కాకపోతే ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ ట్రావెల్ వల్ల ఆల్మోస్ట్ 44 కంట్రీస్లలో ఇది స్ప్రెడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇండియాలో కూడా 2 to 3 కేసెస్ వచ్చినట్టుగా ఉంది. కర్ణాటకలో ఫస్ట్ 2 కేసులు వచ్చినాయి. అవన్నీ కూడా ట్రావెల్ ద్వారా వచ్చినాయి. మీరు అడుగుతున్నారు ఎలాంటి లక్షణాలని. అయితే లక్షణాలు మామూలు కోవిడ్ వైరస్ లాగానే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనం దాని టెస్ట్ ద్వారానే తెలుసుకోగలుగుతాము. అయితే ఇప్పుడు మనకున్న ప్రస్తుత పరిస్థితులలో వచ్చిన ఇన్ఫెక్షన్ అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఫస్ట్ జలుబు జ్వరంతో. అలా వచ్చిన ఇన్ఫెక్షన్ కోవిడా కాదా అని తెలుసుకోవడానికి మాత్రమే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ గానీ RT-PCR గానీ అవైలబుల్ ఉంది. సో వేరియంటా కాదా అని తెలుసుకోవడానికి ఏంటంటే మనము ప్రత్యేకమైన ల్యాబ్స్ కి పంపించాల్సి ఉంటుంది, CCMB లాంటి ల్యాబ్స్ కి. కాబట్టి మనము కోవిడ్ వచ్చిందా రాదా తెలుసుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత వేరియంటా కాదా తెలుసుకోవాలి. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు అంటే WHO బులెటిన్ మేరకి ఈ ఓమైక్రాన్ వేరియంట్ కి ప్రత్యేకమైన లక్షణాలు కానీ, ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కానీ, ప్రత్యేకమైన ఇంకా వేరే ఇబ్బందులు కానీ వస్తున్నట్టు ఏమీ చేయలేదు. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు. ఏంటంటే ఇది మిగిలిన వేరియంట్ కంటే చాలా స్ప్రెడ్ గా, అంటే దీనికి R ఫ్యాక్టర్ అని ఉంటుంది, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే దానిలో దీనికి R ఫ్యాక్టర్ ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి త్వరగా వ్యాప్తి చెందుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇది చాలా తీవ్రమైంది అని చెప్పడానికి కూడా మనకు ఇప్పుడు లభించిన సమయం 5 రోజులే. 5 రోజులలోనే మనకు అంటే ఇంతమంది క్రిటికల్ గా పోయినారు, ఇంతమంది ఆక్సిజన్ డిపెండెంట్ అయినారు, ఇంతమంది వెంటిలేటర్ మీద పెట్టినారు అనే సమాచారం లేదు. కాబట్టి అది తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పడం కష్టం అండి. కాకపోతే ఏంటంటే బాగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మనం యాక్చువల్లీ సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ లోయెస్ట్ ఇన్సిడెన్స్ లో ఉన్నాము, లోయెస్ట్ ప్రివలెన్స్ లో ఉన్నాము. సో మళ్ళీ థర్డ్ వేవ్ కోసం ఎదురు చూస్తా ఉన్నాం, వస్తుందేమో అని అప్రమత్తంగా ఉన్నాము. కాకపోతే ఈ లోయెస్ట్ ఇన్సిడెన్స్ వల్ల మనం ఈ మధ్యలో తగు జాగ్రత్తలు పాటించడం లేదు. ఈ ఓమైక్రాన్ కనుక నిజంగానే వచ్చి బాగా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉంటే మళ్ళీ దానికి నివారణ ఒకటే మార్గం. ఇంతకుముందు చెప్పినట్టే పాత కోవిడ్ కి ఎలాగా జాగ్రత్తలు, దీనికి కూడా అలాంటి జాగ్రత్తలే. మాస్క్ పెట్టుకోవడము, తర్వాత శానిటైజేషన్, ఫిజికల్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ కాదండి, ఫిజికల్ డిస్టెన్స్ గా ఉండడము. తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు అన్ని గ్యాదరింగ్స్ బాగా పోతున్నాము. ఇప్పుడు అన్ని ఓపెన్ అయినాయి, మాల్స్ ఓపెన్ అయినాయి, ట్రైన్ ట్రావెల్, ఎయిర్ ట్రావెల్, తర్వాత ఇవన్నీ ఫంక్షన్స్ ఇవన్నీ అయినాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం తగు జాగ్రత్తలు ఉండాలి. కాకపోతే ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ లో మనకు థర్డ్ వేవ్ వచ్చే సూచనలే అతి తక్కువ అన్నప్పుడు ఈ ఓమైక్రాన్ కూడా పెద్ద ప్రభావం చూపిస్తుందని నేను అనుకోవటం లేదు. ఎందుకనంటే ఇప్పుడు మన 140 crore పాపులేషన్ ఉన్న కంట్రీలో 120 వ్యాక్సినేషన్ అయింది. హైయెస్ట్ వ్యాక్సినేషన్ అయిన కంట్రీ కూడా ప్రపంచంలో ఇండియానేనండి. సో కాబట్టి అదే విధంగా వ్యాప్తి చెందుతుంది, అవే లక్షణాలు ఉంటాయి. అంతే తీవ్రత ఉంటుందా లేదా చెప్పలేము. స్ప్రెడ్ మాత్రం చాలా ర్యాపిడ్ గా అవుతుంది. కాబట్టి మనము మర్చిపోతున్న మళ్ళీ జాగ్రత్తల్ని, కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ ని మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకొని ప్రతి వారు జాగ్రత్తలు పాటిస్తే ఈ ఓమైక్రాన్ కూడా మన దరికి చేరదండి. థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశం లేదు. కానీ జాగ్రత్తలను మర్చిపోకూడదని గుర్తు చేయడానికే
ఈ ఒమిక్రాన్ వచ్చిందని నేను పర్సనల్ గా భావిస్తున్నాను. అయితే WHO చెప్పింది ఏంటంటే ఒకవేళ రూపంగాని మారితే పరిణామం కొంచెం ముందుకు వెళ్ళి తీవ్రంగా ఉంటాయి, చాలా నష్టం ఉంటుందని WHO చెప్పింది కదా, నిజంగా అంత ఛాన్స్ ఉందంటారా? నేనైతే అంత ఛాన్స్ ఉందని అనుకోవటం లేదు. ఏంటంటే అండి, ఏ వైరస్ కానీ అది సమయం గడిచిన కొద్దీ దాని రూపాన్ని మార్చుకుంటుంది. ఇప్పుడు ఒమిక్రాన్ అనేది దానికి ఉన్న స్పైక్ ప్రోటీన్ లో 4-5 రకాల మార్పులు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దాని ప్రభావం ఎంత మేరకు ఉండదు అనేది రాబోయే కాలంలో చెప్పాలి. ఇంకోటి ఏంటంటే దాని రూపము, అంటే ఇప్పుడు ఈ జన్యువులో వచ్చిన మార్పుల వల్ల రూపాంతరం చెందితే అది వైరస్ చాలా బలపడిపోతుంది అనే కాన్సెప్ట్ లో బలహీన పడిపోతుంది అనే ఇంకో కాన్సెప్ట్ కూడా ఉందండి. ఇప్పుడు ఎందుకంటే అది ఒరిజినల్ జన్యువు కాదు. ఇప్పుడు దాని జన్యువులో వచ్చిన మార్పు అది బలానికి సంకేతము, బలహీనత కూడా సంకేతం అయి ఉండొచ్చు. అందుకనే ఇప్పుడు అది బాగా తీవ్రమైంది అని తెలవడానికి మనకు కొంత సమయం అవసరం. ఆ సమయంలో మనం నష్టపోకూడదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి, మన కొత్త వైరస్ ని అంటించుకోకుండా. అంటే ఇప్పుడు మనకైతే ఇది మన దేశంలో వచ్చిన మార్పు అయితే కాదు, ఇది మళ్ళీ ఎక్కడ సౌత్ ఆఫ్రికా నుంచి స్టార్ట్ అయింది ఈ వేరియంట్. అంటే మన ఇంటర్నేషనల్ ట్రావెల్ ని జాగ్రత్తగా చూడాలి. మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నిరంతరంగా ఆ చర్యలో చాలా ముందుగానే ఇప్పుడు ఎయిర్ ట్రావెల్ ని నియంత్రిస్తూ ఎయిర్పోర్ట్ లో వచ్చే ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను చాలా బాగా స్క్రీన్ చేస్తూ మనకు ఆ ముప్పు లేకుండా చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనము మాత్రము మన వంతు ప్రయత్నం చేయాలి. అయితే WHO స్టేట్మెంట్ ఇప్పుడు వాళ్ళు మార్పు చెందితే తీవ్రంగా ఉంటుందని వాళ్ళు సూచించారు, కానీ ఖచ్చితంగా మార్పు ఉంది అని చెప్పలేదండి. సో ఇది బలహీనతకు కూడా సంకేతంగా భావించవచ్చు. కానీ ఒక్క విషయంలో స్పష్టంగా చెప్తున్నారు, ఎందుకంటే దాని స్ప్రెడ్ చాలా తీవ్రంగా ఉంది. అంటే ఇప్పుడు ఒకరిలో వచ్చిందంటే అది 100 మందిలో 1000 మందిలో రావడానికి ఎక్కువ సమయం తీసుకోదని మాత్రమే WHO వారి సూచనలో బులెటిన్ లో వ్యక్తమైందండి. నమస్తే అండి అరుంధతి గారు, మీరు చెప్పండి. అంటే అరుంధతి గారు, ఒకవేళ వైరస్ వచ్చినా తట్టుకోవడానికి ఎలాంటి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, అలాగే పిల్లలకు సంబంధించి ఎక్కువ థర్డ్ వేవ్లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతారని చెప్పేసి మొదటి నుంచి మనల్ని అలర్ట్ చేస్తున్న నేపథ్యంలో పిల్లలకు సంబంధించి ఆడవాళ్ళకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? హలో క్రాంతి గారు. నేను డాక్టర్ క్రాంతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ మెడికల్ కాలేజ్ లో. ఇందాక చంద్రశేఖర్ సార్ చెప్పినట్టు యాక్చువల్లీ స్పెసిమెన్ కలెక్ట్ చేసింది 9th of November. యాక్చువల్లీ కలెక్ట్ చేసి రిపోర్ట్ వచ్చింది 24th రోజు అండ్ 26th. మన WHO ఇట్ హాస్ రూల్డ్ ఇట్ హాస్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్. అంటే మనకి ఇక్కడ ఉన్న డాటా WHO డాటా ప్రకారం సివియారిటీ ఇప్పుడు చూస్తున్న తెలుసు కాబట్టి సౌత్ ఆఫ్రికాలో